ఇదే ప్రాచీన మానవ నాగరికతకు తార్కాణంగా నిలిచిన స్కెల్టన్ ల్యాబ్. ఇక్కడే వేల సంవత్సరాల నాటి మానవ అస్థిపంజరాల అవశేషాలు ఉన్నాయి. పాతరాతి యుగం నాటి మానవ చరిత్రకు ఈ అస్థిపంజరాలే సాక్ష్యం చెప్తాయి. తవ్వకాల్లో విష్ణుకుండలి రాజుల కాలం నాటి నరమేధం అవశేషాలు ఉన్నాయి. చారిత్రక కోణంలో దాగిన ఈ స్కెల్టన్ ల్యాబ్లో రాజకాంక్షతో శిరస్సులు తెగ నరికిన వారు ఉన్నారు. నాటి సామాన్య అసామాన్యుల ఎముకలు పుర్రెలు ఉన్నాయి. క్రీస్తు పూర్వంలో సుఖవ్యాధితో మరణించిన కళేబరం ఉంది. ముఖ్యంగా కదంబూరు కానీ మన ఆంధ్రప్రదేశ్లో పోచంపాడు, ఉప్పలపాడు, అగిరిపల్లి, అలాగే తెన్నేరు, కీసరగుట్ట, హస్మత్పేట, లింగంపల్లి, రాయగిరి, మౌలాలి అట్లా తదితర అనేక ప్రాంతాల్లో ఈ త్రవ్వకాలను చేపట్టారు. ఈ త్రవ్వకాల్లో మనకు అనేక అస్థిపంజరాలను కూడా మనకు దొరికాయి అన్నమాట. ఇవన్నీ కూడా బృహత్ శిలాయుగం నాటి అనేక సమాధులు కూడా మనకు దొరికాయి. ఫస్ట్ వచ్చేసి పిట్లీ హాల్లో దొరికాయి 1950లో. అప్పుడు కర్ణాటక దీంట్లో ఉన్నాయి, మన పురావస్తు శాఖ అంటే వాళ్ళ దీంట్లో ఉండింది. సో తర్వాత మనకు అనేక మానవ అస్థిపంజరాలతో పాటు అలాగే జంతువులకు సంబంధించిన అస్థిపంజరాలు కూడా మన దగ్గర దొరికాయి. మన దగ్గర అన్ని పెట్టాము. హైదరాబాద్లోని స్కెల్టన్ ల్యాబ్ అంతరంగాల్లోకి వెళ్తే నిజాం కాలం నుంచి ఈ పరిశోధనశాల ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోని మానవ అవశేషాలు, మెగాల్టిస్ కాలం నాటి ఎముకలు, సాధు జంతువుల బోన్స్, స్త్రీ పురుషుల పుర్రెలు ఇక్కడ అనేకం ఉన్నా శాస్త్రీయంగా పరిశోధనలు జరగలేదు. ఈ అవశేషాల్లోని డిఎన్ఏను కనుగొంటే ఆ మస్తిష్కాలు ఏ కథలు చెబుతాయో, ఏ విజ్ఞానాన్ని అందిస్తాయో, ఏ సెవెంత్ సెన్స్ ఆవిష్కృతమవుతుందో. ప్రాచీన వారసత్వ సంపదకు, సంస్కృతికి నిలయమైన భారతదేశంలో వేల సంవత్సరాల మానవ జీవన వారసత్వమే ఈ స్కెల్టన్ ల్యాబ్. సంవత్సరాల తరబడి చీకటి గదుల్లో మగ్గుతున్న ఈ మస్తిష్కాలు భవిష్యత్తులో ఎలాంటి కథలు చెబుతాయో వేచి చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్ర అనేక అద్భుతాలను ఆవిష్కరింపజేసింది. ఆనాటి మానవుడి విజ్ఞానం విశ్వాంతరాలకు ఎగబాసింది. అయితే ఆ జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో చరిత్రకారులు, పాలకవర్గం కొంతమేరకు విఫలమయ్యారని మనం భావించవచ్చు. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో భూమేశ్వర్, జెమినీ న్యూస్, హైదరాబాద్.